ద టౌన్. ఈ మధ్య బాలీవుడ్ కి రీమేక్లు అస్సలు కలిసి రావట్లేదు. సౌత్ లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్ లో కనీసం 10% కూడా హిట్ కావట్లేదు బాలీవుడ్ కి. బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు తీరా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నాయి. దాంతో అప్కమింగ్ రీమిక్స్ విషయంలో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి జనాల్లో. సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరుసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్. గజ్నీ, కబీర్ సింగ్, భూల్ భులయ్యా లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ రికార్డ్ కాస్త అటూ ఇటూ అవుతోంది. ఎందుకంటే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు. రీమేక్ ఫ్లాప్లు ఎన్నున్నా బాలీవుడ్ హీరోలు మాత్రం సౌత్ సినిమాల్ని రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ గా దిల్ రాజు తెలుగులో సూపర్ హిట్ అయిన సంక్రాంతికొస్తున్నాం సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయి 300 కోట్లు కలెక్ట్ చేసింది సంక్రాంతికొస్తున్నాం. ఆ సినిమాని ఇప్పుడు దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా, విద్యాబాలన్, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో, అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికొస్తున్నాం రీమేక్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 4 అని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్. మరి ఈ సినిమాతో అయినా సౌత్ రీమేక్ బాలీవుడ్ లో మంచి హిట్ కొడుతుందేమో చూడాలి. రీసెంట్ గా బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న మరో సినిమా దృశ్యం 3. దృశ్యం సినిమా ఒరిజినల్ గా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోంది. ఇప్పటికే వరుసగా వచ్చిన 2 సినిమాలు మలయాళంలో సూపర్ హిట్ అయ్యాయి. హిందీలో రీమేక్ అయిన మలయాళం అంత హిట్ అవలేదు. అయితే మలయాళ హిట్ 3 ఈ నెలలోనే 21న థియేటర్స్ లోకి వస్తోంది. దృశ్యం 3 ఈ నెలలోనే మలయాళంలో రిలీజ్ అవుతోంది. ఇదే సినిమా హిందీలో అజయ్ దేవగన్ చేస్తున్నారు. దృశ్యం 3 కూడా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్టే అయినా మలయాళంలో జీతు జోసెఫ్ అయితే హిందీలో మాత్రం డైరెక్టర్ మారుతున్నాడు. వరుసగా దృశ్యంతో యావరేజ్ హిట్లు దక్కించుకుంటున్న అజయ్ దేవగన్ మరి ఈ దృశ్యం 3తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారు? అజయ్ దేవగన్ సౌత్ రీమేక్ గా భోలా సినిమా తెరకెక్కించారు. తమిళ్తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఖైదీ సినిమాని భోలాగా 2023లో హిందీలో రీమేక్ చేశారు అజయ్. లోకేష్ కనగరాజు డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ లోకేష్ తో పాటు కార్తీక్ కూడా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చేసింది. కానీ బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సొంత డైరెక్షన్ లో చేసినా కూడా సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. తెలుగులో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలు హిందీలో అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అల వైకుంఠపురంలో తెలుగులో బన్నీకి కెరీర్ ఆల్ టైమ్ సూపర్ హిట్. కోవిడ్ ఉన్నా కూడా 2020లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అయితే బాలీవుడ్ లో మాత్రం కంప్లీట్ రివర్స్ రిజల్ట్ తో షాక్ ఇచ్చింది ఈ మూవీ. కోవిడ్ దెబ్బకి బాక్స్ ఆఫీస్ డౌన్ లో ఉన్న టైంలో అల వైకుంఠపురం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాంగ్స్ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి. అందుకే అల వైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షెహజాదాగా రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా రీమేక్ అయిన ఈ సినిమా అల వైకుంఠపురం సక్సెస్ ని రిపీట్ చేయడం కాదు కదా, కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. తెలుగులో సూపర్ హిట్ అయిన మరో తెలుగు రీమేక్ కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది. నాని ప్రొడ్యూసర్ గా, విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన మర్డర్ మిస్టరీ మూవీ హిట్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు విశ్వక్సేన్ కి కెరియర్ మైలేజ్ తెచ్చిపెట్టింది. అదే సినిమాని రాజ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక మినిమం టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది. నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ జెర్సీ మూవీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఎమోషన్స్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి నానిలోని కోర్ ఎమోషన్ యాంగిల్ ని చూపించిన జెర్సీ మూవీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇదే సినిమాని గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అస్సలు ఆడలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చాలా సార్లు రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న హిందీ జెర్సీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఇలా ఈ మధ్య హిందీలో ఏ తెలుగు మూవీ రీమేక్ చేసినా డిజాస్టరే ఫేస్ చేస్తోంది బాలీవుడ్. రీమేక్ లో ఫ్లాప్ అయినా కూడా అక్షయ్ కుమార్ తమిళ్ సూపర్ హిట్ మూవీ సూరారైపోర్టు సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. సుధా కొంగర డైరెక్షన్ లో, సూర్య ప్రొడ్యూసర్ గా బాలీవుడ్ లో సర్ఫిరా టైటిల్ తో 2024లో తెరకెక్కింది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సూర్య మూవీ బాలీవుడ్ లో ఏమాత్రం ఆడలేదు. తెలుగు సినిమాలే కాదు, సౌత్ నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలు ఈ మధ్య బాలీవుడ్ లో డిజాస్టర్లే ఫేస్ చేస్తున్నాయి. ఒక చోట హిట్ అయింది కదా అని అదే సినిమాని వేరే చోట రీమేక్ చేసినంత మాత్రాన ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని
హిట్ అవుతుందని రూల్ లేదు. సౌత్ సినిమా రీమేక్ అయినా, సేమ్ డైరెక్టర్ అయినా కూడా సినిమాని ఆదరించడం లేదు బాలీవుడ్. సౌత్ లో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద సినిమాని కూడా బాలీవుడ్ లో రీమేక్ చేశారు. విక్రమ్ వేదాగా తమిళ్లో సెన్సేషన్ అయిన మూవీని బాలీవుడ్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ లో 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ సినిమా మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేకపోయింది. జాన్వీ కపూర్ కూడా వరుసగా సౌత్ రీమేక్స్ చేసింది. అయితే ఆ సినిమాలేవి జాన్వీకి స్టార్ స్టేటస్ తీసుకురావడం లేదు సరికదా, మినిమం సక్సెస్ కూడా అవ్వడం లేదు. తమిళ్లో నయనతార హీరోయిన్ గా చేసిన కొలమావు కోకిలకి రీమేక్ గా బాలీవుడ్ లో వచ్చిన గుడ్ లక్ జెర్రీ హిట్ కాలేకపోయింది. అంతేకాదు మరో సౌత్ మూవీ హెలెన్ కి రీమేక్ గా జాన్వీ చేసిన మిలీ కూడా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. జాన్వీ కపూర్ బ్యాక్ టు బ్యాక్ చేసిన సౌత్ రీమేకులు ఏవీ సక్సెస్ అందించలేకపోయాయి. అక్షయ్ కుమార్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేసిన బచ్చన్ పాండే అస్సలు బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయింది. తమిళ్లో జిగర్ తాండా, తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కిన సినిమాని హిందీలో బచ్చన్ పాండేగా రీమేక్ చేశారు అక్షయ్. కానీ బాలీవుడ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయలేక అక్షయ్ కుమార్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ మరో సౌత్ రీమేక్ కట్పుత్లి కూడా బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చలేదు. తమిళ్లో రాక్షసనగా, తెలుగులో రాక్షసుడుగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన ఈ సినిమా బాలీవుడ్ లో మాత్రం బొక్క బోర్లా పడింది. మర్డర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ కట్పుత్లి స్టోరీ వైజ్ గా ఎలా ఉన్నా అక్షయ్ కుమార్ క్రేజ్ కూడా సినిమాని నిలబెట్టలేక అట ఫ్లాప్ అయింది. ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ జంటగా సెల్ఫీ టైటిల్ తోనే తెరకెక్కిన ఈ మూవీ అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ సౌత్ రీమేక్ గా బాలీవుడ్ లో చేసిన ఈ సెల్ఫీ మాత్రం ఫ్లాప్ అయింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని, సీజన్ చూసుకుని, రిలీజ్ డేట్ సెట్ చేసుకుని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాలు రిలీజ్ చేస్తారు. ఆడియన్స్ కూడా అదే అంచనాలతో థియేటర్లోకి వెళ్దామనుకుంటారు. సరిగ్గా అదే టైంలో బ్రేక్ పడుతోంది. సినిమా రిలీజ్ అవ్వడం లేదని చావు కబురు చల్లగా అందుతోంది. లేటెస్ట్ గా సూర్య సినిమా ఇదే సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది. అసలు లాస్ట్ మినిట్ లో సినిమా ఆగిపోవడానికి కారణాలేంటి? స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్, సంవత్సరాలు ప్రొడక్షన్, మొత్తానికి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మంచి డేట్ సెట్ చేసుకుని రిలీజ్ అవుతుంది అనుకుంటే లాస్ట్ మినిట్ లో కరుప్పు సినిమా రిలీజ్ కి బ్రేక్ పడింది. దాదాపు సంవత్సరం తర్వాత సూర్య సినిమా రిలీజ్ అవుతుందని ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సినిమా సరిగ్గా రిలీజ్ కాలేదు. సూర్య హీరోగా, త్రిష హీరోయిన్ గా, ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న కరుప్పు ఈ గురువారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరోవైపు తెలుగులో కూడా వీరభద్రుడిగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సూర్య దగ్గరుండి ప్రమోషన్లు చేసి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అంతేకాదు తమిళనాడు సీఎం నుంచి పొద్దున 9 గంటలకే షో వేసుకునే పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. తీరా థియేటర్లలోకెళ్తే బొమ్మ పడలేదు. సెన్సార్, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాలేదు. మరోవైపు తమిళ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ తో రిలీజ్ ఆగిపోయిన మరో సినిమా జననాయగన్. స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన జననాయగన్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ ఇష్యూస్ తో సినిమా ఇప్పటి వరకు థియేటర్స్ లోకి రాలేదు. రిలీజ్ కి కొన్ని గంటల ముందు షో పడకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. మరి ఇప్పుడు విజయ్ సీఎం అయ్యారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ కి రూట్ క్లియర్ అయినట్లే అనుకుంటున్నారు జనాలు. తమిళ్లో దాదాపు అందరు హీరోలకి ఈ రిలీజ్ ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని ఫైనాన్స్ ఇష్యూస్ అయితే మరికొన్ని సెన్సార్ ఇష్యూస్. ఆల్రెడీ సూర్య ఇదే ప్రాబ్లంలో ఉంటే తమ్ముడు కార్తీ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశారు. డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన కార్తీ వాతియార్ సినిమా డిసెంబర్ 12కి పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాని తెలుగులో అన్నగారొస్తారు అనే టైటిల్ తో రిలీజ్ టైంలో ప్రమోషన్లు కూడా చేశారు. కానీ డిసెంబర్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ తో సినిమా రిలీజ్ కాలేదు. అయితే ఈ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకుని నెల రోజులు మళ్లీ పోస్ట్ పోన్ అయి జనవరి 14న పొంగల్ బరిలోకి దిగింది సినిమా. దాదాపు 10 ఏళ్ల నుంచి ఫైనాన్స్ ఇష్యూస్ తో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమా ధృవ నక్షత్రం. తమిళ స్టార్ హీరో విక్రమ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ధృవ నక్షత్రం ఇదిగో అదిగో అంటూ 10 ఏళ్ల నుంచి రిలీజ్ కి నోచుకోలేదు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రాసెస్ కాస్త స్పీడప్ అయినా థియేటర్స్ లోకి మాత్రం రాలేదు.
బట్ ఫైనల్లీ మరో నెల రోజుల్లో రిలీజ్ అవుతోందని తెలుస్తోంది. ఫైనాన్స్ ఇష్యూస్, సెన్సార్ ఇష్యూస్ తోనే కాదు, సోషల్ మీడియా దెబ్బకి కూడా సినిమాలు థియేటర్స్ లోకి రావడం లేట్ అవుతున్నాయి. వీటిలో కన్నడలో హాట్ టాపిక్ అయిన సినిమా కేడి. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా పాట విషయంలో సోషల్ మీడియాలో బాగా నెగటివిటీ వచ్చి సెన్సార్ ఇష్యూ అయింది. దాంతో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ కన్నడలో ఏప్రిల్ 30న రిలీజ్ అయిన తెలుగులో మాత్రం ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇలా రకరకాల కారణాలతో లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేకర్స్. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.